నీట్ పోవాలి, లోకల్ సెట్ రావాలి. ఇది పలు రాష్ట్రాల నాదం. నీట్ వద్దు, సెట్టే ముద్దు అంటున్నారు. వైద్య విద్య సీట్ల భర్తీని రాష్ట్రాలకే వదిలేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. పొలిటికల్ ఆవాజే కాదు, నిపుణుల మాట కూడా అదే. లీకుల నీట్ కన్నా ఎంసెట్ ఎంతో బెటర్ అంటున్నారు నిపుణులు. నీట్గా నిర్వహించలేనప్పుడు నీట్ ఎందుకు? ఇది కేంద్రానికి పలు రాష్ట్రాల సూటి ప్రశ్న. మెడికల్ సీట్ల భర్తీ కోసం ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ ఆది నుంచి వివాదాలకు కేరఫ్ గా మారింది. 2024లో 6 రాష్ట్రాల్లో నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. నీట్లో అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ 95 సూచనలు చేసింది. వాటిని పరిగణలోనికి తీసుకున్నారా లేదా అన్నది ఓ డౌట్. కమిటీ సిఫార్సులను అమలు చేసి ఉంటే నీట్ 2026 పేపర్ లీక్ స్కామ్ జరిగేదా అనే చర్చ జరుగుతుంది. ఈ లోపాలను పాయింట్అవుట్ చేస్తూ కేంద్రానికి ఓ లేఖ రాశారు తమిళనాడు సీఎం విజయ్. నీట్ వద్దు, లోకల్ సెట్ ముద్దు అనేది స్థూలంగా ఈ లేఖ సారాంశం. నీట్ ను రద్దు చేసి వైద్య విద్య సీట్లు భర్తీ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు సీఎం విజయ్. నాట్ ఓన్లీ తమిళనాడు, చాలా రాష్ట్రాల్లో ఇదే డిమాండ్ వ్యక్తమవుతుంది. తెలంగాణలో కూడా అదే ఆవాజ్ వినిపిస్తోంది. నీట్ కన్నా ఎంసెట్ సో బెటర్ అంటున్నారు నిపుణులు. నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి. తమిళనాడు ప్రభుత్వం స్పందించింది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మరొకసారి పునఃసమీక్షించుకొని రాష్ట్రాల వారీగా ఎంసెట్ పరీక్ష నిర్వహించుకునేటటువంటి వెసులుబాటును కేంద్రం కల్పిస్తే ఖచ్చితంగా ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ విషయం ఆలోచించాలి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా విధానం ఒకటే, సిలబస్ ఒకటే, క్వశ్చన్ పేపర్ ఒకటే. కానీ కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువగా ర్యాంకుల మోత మోగడం వెనుక మర్మమేంటి? సౌత్ కన్నా నార్త్ లోని టాప్ ర్యాంకులు ఎలా వస్తున్నాయి? ర్యాంకుల కోటాలో ఎవరి వాటాలెంత? పేపర్ లీక్ వెనుక నేతాగిరి ప్రమేయం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ రాశారు. వారిలో తెలంగాణ నుంచి 71,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో పేపర్ లీకేజ్ వాళ్ళ కళ్ళలను కల్లలు చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సరిగా స్పందించడంలో ఎవరైతే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది ఉన్నారని చూచాయిగా తెలుస్తుంది. ఎంత పెద్దవాళ్ళున్నా అటువంటి వారి మీద తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నీట్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి నీలినీడలే. నోటిఫికేషన్ మొదలు రిజల్ట్స్ వరకు స్టూడెంట్స్ కు టెన్షనే టెన్షన్. ఫలితాలొచ్చాక సీట్ల కేటాయింపు మరో ప్రహసనం. లోకల్ నాన్ లోకల్ కన్ఫ్యూజన్. నీట్ అంటే లీకులు, కేసులు అన్నట్టుగా మారింది పరిస్థితి. అందుకే నీట్ వద్దు, సెట్ ముద్దు అనే పాత డిమాండ్ కొత్తగా మళ్లీ తెరపైకి వస్తుంది.